నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆటోలో ఉన్న బ్యాటరీ వైర్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన ప్రమాదంలో ఆటోతో పాటు సామాన్లు కాలి బూడిదైన ఘటనలో దాదాపుగా 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి నార్పల మండల ప్రజలు ముందుకొచ్చారని, తమని అన్ని విధాలుగా ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి తమని సొంత మనుషుల్లా భావించారని, దాతలందరూ 70,000 రూపాయల దాకా ఆర్థిక సాయం అందించారని, నార్పల ప్రజలు తమని ఆదరించిన తీరును ఎప్పటికీ మరవలేమని బాధితులు మీడియాకు తెలియజేశారు. అయితే అన్న ఈ ఊరి గ్రామ పెద్దలకి, బాబు అన్నకి, రామకృష్ణ అన్నకి, దాదన్నకి, ఈ బజారు వాళ్ళకి మొత్తానికి, ఈ ఊరు మొత్తానికి చెబుతున్నా అన్న మా నమస్కారాలు చేసి అన్న మా ప్రాణాలు కాపాడారు. 60-70 పోగు చేశారు అన్నోళ్ళు. అన్న మాకు కాయ కూరగాయలు, మాకు ఆహారం మొత్తం సమృద్ధిగా మాకు ఈ 4 రోజులు మాకు ఒక ఇంట్లో మనుషుల్లాగా మమ్మల్ని ప్రేమించి మాకు అన్న సంతోషంగా ఇప్పుడు మళ్ళీ సాగనంపుతున్నారన్న. ఏదో మాకు సంతోషం చేశారన్న. మీరు చేసిన మేలు అయితే మేము మాత్రం అసలుకి ఏమి మేము మర్చిపోలేమన్నా. మా జీవితంలో మా ప్రాణాలు బతుకుంటే మాత్రం ఈ ఊరిని, ఈ ఊర్లో చేసిన ఈ గ్రామ ప్రజల్ని అన్న, పోలీసు వాళ్ళకి కూడా అన్న ధన్యవాదాలు. మాకు చేశారు, చాలా మేలు చేశారన్న. మీ మేలు మాత్రం మా ప్రాణ పోయిందా కూడా మేము మర్చిపోమన్నా. ఇదేనన్నా మేము క్షేమంగా ఇప్పుడు ఇంటికి మమ్మల్ని పంపిస్తున్నారు. మేము ఇంటికి చేరినాక మళ్ళీ అన్నలకు, రామకృష్ణకి, దాదాన్నకి మళ్ళీ ఫోన్ చేసుకొని మళ్ళా మేము క్షేమంగా వెళ్ళామని మేము చెప్పుకుంటామన్నా. బస్ స్టాండ్ టీ హోటల్ కానీ, భోజనం హోటల్ కానీ అందరు పాపం మాకు అందరూ సహాయపడ్డారు. మేము డబ్బులు వాళ్ళు ఏం లేకుండా భోజనం హోటల్లో పెట్టారు, టీ ఇచ్చారు. పాపం అందరూ ఒక ఇంట్లో కుటుంబంలాగా చూసుకున్నారన్న మమ్మల్ని. మీ అందరికీ మేము రుణపడి ఉంటామన్నా. అందరికీ నమస్కారం. పూలగొట్టోళ్ళతో సహా సాయం చేశారు. పూలగొట్టోళ్ళు, గాజులు కొట్టోళ్ళు కూడా మొత్తం ప్రతి ఒక్కళ్ళు మెయిన్ బజార్లో కూడా మళ్ళీ ఇచ్చారు. చాలా సొందాలు అబ్బాయిలు పోయితే అందరూ ఈ గ్రామ ప్రజలందరికీ అయ్యా మేము రుణపడి ఉన్నాం. మేము మీ రుణం మేము తీర్చుకోలేము స్వామి.